హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి. ఏముందంటే ఇక్కడ 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువలు మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత అన్నాడు. మొత్తం అంటే ఏం చెప్పండి, మొత్తం అంటే కలపాలి. కాబట్టి మనము ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి సంఖ్య మనకి ఏముంది, ఇక్కడ 7634 అంట. కాబట్టి 7634 అనమాట. మరి దీంట్లో 6 యొక్క స్థాన విలువ అంటే ఇక్కడ మనము ఇది ఏ స్థానం చూసుకోవాలి. ఫస్ట్ మనకు తెలుసు స్థాన విలువ అంటే 1, 10, 100, 1000 కాబట్టి ఈ విధంగా దీని యొక్క 6 యొక్క స్థాన విలువ ఎంతంటే 1, 10, 100 కాబట్టి మరి 6 మనకి 100ల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంతంటే 6 యొక్క స్థాన విలువ చూడండి, 6 యొక్క స్థాన విలువ దీని యొక్క స్థాన విలువ 100 కాబట్టి 100 ఇంటూ ఆ విలువని ఇంటూ చేస్తాం మనం. కాబట్టి 1, 10, 100, 100 ఇంటూ 6 మరి 6 ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత చెప్పండి, 600కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ఎంతంటే మనకు 600కు సమానం కావడం జరిగింది. అదేవిధంగా మరి 6 యొక్క ముఖ విలువ అంటే ఇక్కడ అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ ముఖ విలువ అంటే అక్కడ మనకి ఏ విలువ ఉంటుందో అదే విలువను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 6 యొక్క ముఖ విలువ అంటే మనకు ఏది ఉంటే అదే తీసుకుంటాం అంతే. కాబట్టి 6 యొక్క ముఖ విలువ ఎంత మనకి 7కు సమానం కాబట్టి ఈ మొత్తం 6 కాబట్టి 6 యొక్క ముఖ విలువ 6కే సమానం కాబట్టి ఏం చేయాలి, వీటి మొత్తం అన్నాడు కాబట్టి ఈ 600కు 6 యొక్క ముఖ విలువ అయినటువంటి 6ను యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 600 ప్లస్ 6 ఎంత చెప్పండి, 606 అనేటువంటిది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ ఏమందంటే ఇక్కడ 5672ను రాయుటలో 7ను వేల స్థానంలోను 5ను 10ల స్థానంలోను మార్చి రాయగా ఏర్పడేటువంటి సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ అయితే ఏం చేయాలి, యాక్చువల్లీ ఇక్కడ మనకి 7 ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ 10ల స్థానంలో ఉంది. 1, 10, 100, 1000 కాబట్టి 7 10ల స్థానంలో ఉంది. 5 ఎక్కడ ఉంది, మనకి ఇది వేల స్థానంలో ఉంది. కానీ మనం ఏం చేయాలంటే 7ను వేల స్థానంలో రాయాలంట, 5ని ఏం చేయాలి 10ల స్థానంలో రాయాలంటే. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 5672 ఇక్కడ దీని ఏం చేయాలి, ఈ రెండు స్థానాలు పరస్పరం మారుతాడు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 5 + 7 వస్తుంది కాబట్టి 7, 6, 2 స్థానాలు మారవు అదేవిధంగా ఉంటాయి. కాబట్టి 7, 6, 5, 2 కాబట్టి మనకి ఏర్పడినటువంటి సంఖ్య ఎంతంటే 7652కు సమానం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మూడోది ఏముందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య నందు మిలియన్ల స్థానంలో గల సంఖ్యకు 100ల స్థానంలో గల సంఖ్యకు గల తేడా ఎంత అన్నాడు. ఇక్కడైతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ముఖ విలువ అవి మనకు అడగడం జస్ట్ ఏమన్నా ఇక్కడ ఆ యొక్క మిలియన్ స్థానంలో ఉన్నటువంటి విలువకు అదేవిధంగా 100ల స్థానంలో విలువకు మధ్య ఉన్న తేడా ఎంత అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు తెలుసు అంతర్జాతీయ సంఖ్యమానం ప్రకారం ఏం చేస్తాం 1, 10, 100, 1000, 10,000, 100,000 తర్వాత మిలియన్లు 10 మిలియన్లు 100 మిలియన్ ఈ విధంగా లెక్కిస్తాం. కాబట్టి ఇందులో మిలియన్లు ఫస్ట్ లెక్కిద్దాం. ఇది 1, 10, 100, 1, 10, 100 తర్వాత 1000, 10,000, 100,000 దాని తర్వాత మిలియన్లు. కాబట్టి మిలియన్ల స్థానంలో మనకు ఉన్నటువంటి సంఖ్య ఎంత అని చెప్పండి, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 3 ఇక్కడ రాస్తుంది 3. తర్వాత మరి నెక్స్ట్ అంటే ఇక్కడ 100ల స్థానం అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1, 10, 100 మరి 100ల స్థానం మీకు ఏం చెప్పండి, ఇక్కడ 0 ఉంది ఇక్కడ. కాబట్టి వీటి మధ్య తేడా ఎంత అన్నాడు. కాబట్టి 3 - 0 మరి 3 - 0 మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 3నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఎంతంటే 3కు సమానం కావడము జరిగింది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏముందంటే 9,99,999 అనేటువంటి సంఖ్యను 99 చే భాగించగా వచ్చేటువంటి భాగఫలం ఎంత అనేది మనకు టెట్ 2014 వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. అయితే మనకి ఏమైనా అన్ని 9 ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని దేంతో భాగించాలి, 99తో భాగించాలి. కాబట్టి మరి ఎలా భాగిస్తామో చూడండి, ఇక్కడ వచ్చేటువంటి భాగఫలం ఎంత అన్నాడు. కాబట్టి అన్ని సేమ్ అంకెలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం డైరెక్ట్ 999999 కాబట్టి దీన్ని 99తో భాగిస్తాం కాబట్టి by 99 రాసుకుంటే ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తాం 99 ఎక్కం 99 99 ఎక్కం 99 ఇక్కడ అయితే రెండు క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ 99 ఒకటి 99 ఒకటి ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 9 ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తాం మర్చిపోయి 99 కాబట్టి మళ్ళీ 2 విలువలు తీసుకుని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కానీ ఏం చేయాలి, ఒకసారి సంఖ్య మధ్యలో ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క అంకెను మాత్రమే తీసుకుంటూ పోవాలి. కాబట్టి ఇక్కడ 99 ఒకటి ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ 99 భాగిస్తున్నాం కాబట్టి 99 ఎక్కం 99 అయిపోయింది ఆల్రెడీ. స్టార్టింగ్లో మాత్రము మనం 2 విలువలు తీసుకోవచ్చు ఈ విధంగా అనమాట. అయితే 99 ఎక్కం 99 నెక్స్ట్ 9 ఉంది కాబట్టి 99 ఒకటి ఏం చేస్తాం 99 సున్నాలు తీసుకుంటాం కాబట్టి 99 సున్నాలు ఎంత 0 వస్తుంది. మళ్ళీ 99 సున్నాల 0 అయితే 9లో 0 పోతే మీకు ఎంత వస్తుంది, అప్పుడు 9 మిగులుతుంది. కాబట్టి 9 పక్కన 9 రాస్తే 99 కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, అప్పుడు 99 ఒకట్ల 99 మళ్ళీ ఇక్కడ 0 మళ్ళీ 9 ఉంది. ఏం చేస్తాం మళ్ళీ 99 సున్నాల
0. అప్పుడు ఏమవుతుంది 9లో 0 పోతే 9 ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం 9 పక్కన 9 తీసుకొని 99 కాబట్టి 99 ఎక్కం 99. కాబట్టి మనకు వచ్చేటువంటి భాగఫలం ఎంతంటే 10101 కాబట్టి 10,101కు ఆన్సర్ సమానం కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసిన తర్వాత 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య ఉన్నటువంటి భేదం ఎంత అన్నాడు. మరి 6 అంకెల మిక్కిలి సంఖ్య అంటే అర్థమైంది ఇక్కడ ఇదే సంఖ్య అవుతుంది. ఏమవుతుంది అది? సో 9,99,999. మరి 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏమవుతుంది చెప్పండి, మనకు 10,000 రావడము జరుగుతుంది. మరి వీటి మధ్య తేడా ఎంత లేదా భేదం ఎంత అన్నాడు కాబట్టి తీసేస్తాం మనము. సో 9లో 0 పోతే 9 9 9 9, ఇక్కడ 9లో 1 పోతే 8 వస్తుంది, 9 అన్నమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంతంటే సో 9,29,999 కావడము జరిగింది. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వది ఏమంటే 53407 అంకెలచే ఏర్పడేటువంటి అతిపెద్ద సంఖ్య మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం అన్నాడు. అయితే చూడండి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏముందంటే ఇక్కడ ఎటువంటి కండిషన్ మనకి ఇవ్వలేదు. ఎందుకోసం అంటే మనకి ఇచ్చినేమో 1 2 3 4 5 అంకెలు మనకి ఇచ్చినాడు ఇక్కడ. కానీ వీటితో ఏర్పడేటువంటి 5 అంకెల సంఖ్య మనకి ఇవ్వలేదు ఇక్కడ. 5 అంకెల పెద్ద సంఖ్య 5 అంకెల చిన్న సంఖ్య అనేటువంటి కండిషన్ మనకి లేదు కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము దీంతో ఏర్పడేటువంటి అతి పెద్ద సంఖ్య తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ దీంతో ఏర్పడే అతి చిన్న సంఖ్య తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ రాసి చూడండి ఇక్కడ మరి 53407తో ఏర్పడేటువంటి అతి పెద్ద సంఖ్య అని చెప్పండి. ఇక్కడ దీంట్లో పెద్ద అంకె మనకి ఏముంది 7 ఉంది కాబట్టి ఫస్ట్ 7 రాస్తాం, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 0. కాబట్టి ఈ అంకెలతో ఏర్పడేటువంటి అతి పెద్ద సంఖ్య మనకి ఇదనమాట. తర్వాత దీంతో ఏర్పడేటువంటి అతి చిన్న సంఖ్య మనకి ఏమంటే ఇక్కడ 0ను వదిలిపెట్టేస్తాం మనము. ఇక్కడ 0 ఫస్ట్ తీసుకుంటాం మనము. సో 0 3 4 5 7 కాబట్టి ఇదనమాట ఇక్కడ. అయితే మనకు అలా కాకుండా 5 అంకెల చిన్న సంఖ్య అంటే ఏం చేసేవాళ్ళము 3 ముందర తీసుకొని 0 తర్వాత తీసుకునే వాళ్ళం. కాబట్టి మనకి ఇక్కడ 5 అంకెల సంఖ్యను మెన్షన్ చేయలేక ఏం చేస్తాం సింపుల్గా మనము ఇక్కడ 0 తీసుకున్నప్పటికీ దానికి విలువ లేదు కాబట్టి ఇది 4 అంకెల సంఖ్య అవుతుంది. మరి వీటి మధ్య తేడా ఎంత అయిపోయింది ఇక్కడ? సో మైనస్ చేయాలి కాబట్టి 10లో 7 పోతే సో 3 ఉంటుంది ఇక్కడ, 12లో 5 పోతే సో 7 ఉంటుంది అక్కడ, తర్వాత 13లో 4 పోతే 9 ఉంటుంది ఇక్కడ, 4లో 3 పోతే 1, తర్వాత ఇక్కడ మీకు 7 ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 71,973కి సమానం కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 7ది ఏముందంటే 3 విభిన్న అంకెలతో ఏర్పడేటువంటి అతిపెద్ద సంఖ్య ఏది అన్నట్టు మనకు తెలుసు ఆల్రెడీ. అతిపెద్ద అంకెలు అంటే ఏం తీసుకుంటాం మనము 9, 8, 7 అనమాట. కాబట్టి ఈ 3 విభిన్న అంకెలు తీసుకుంటే మనం వీటితో ఏర్పడే అతిపెద్ద ఏం కావాలి మనకు? అతిపెద్ద 5 అంకెల సంఖ్య కావాలి మనకు. అతిపెద్ద యాక్చువల్ ఇదేంటి 5 అంకెల సంఖ్య, 5 అంకెల సంఖ్య కావాలి మనకు. మరి దీంతో ఏర్పడేటువంటి అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏమొస్తుందో చెప్పినప్పుడు మనకు ఇక్కడ మనకు 9 పెద్దది కాబట్టి దాని చేస్తాం మనము. సో మనకు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము దీన్నే 3 సార్లు రాస్తాము. కాబట్టి 9 9 9 తర్వాత 8 7. క్వశ్చన్ ఏమంటే ఇక్కడ 3 విభిన్న అంకెలతో ఏర్పడేటువంటి అతిపెద్ద 5 అంకెల సంఖ్య అనమాట. మనకు ఆన్సర్ ఏమంటే సో 99,987కి సమానం కావడము జరుగుతుంది అనమాట. అది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే ఇది టీఎస్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో 124 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 4 × 3 -6 విలువ ఎంత అని ఇక్కడ మనకు తెలుసు. మనం వాడేటువంటి సూత్రం అక్కడ ఏమంటే బోర్డ్ మాస్ అనమాట. BODMAS అనమాట. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అనమాట. ఇందులో మనం మొదట ఉపయోగించేది ఏమంటే ఫస్ట్ బ్రాకెట్లు తీసుకుంటాం మనము. తర్వాత ఇక్కడ బ్రాకెట్ మొత్తం మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం భాగారం చేస్తాం, తర్వాత గుణాకారం, తర్వాత కూడిక, తర్వాత తీసివేత అనమాట. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ దీంట్లో మనకు ఈ బ్రాకెట్లో భాగారం ఉంది ఇక్కడ మనకి. కాబట్టి సో డైరెక్ట్ రాసుకుంటే ఇక్కడ 124 మైనస్ బ్రాకెట్ ఆఫ్ మరి 48 డివైడెడ్ బై 6 అంటే ఏమొస్తుంది ఇక్కడ 48ని 6తో భాగించాలి కాబట్టి 6 × 6 6 × 48 కాబట్టి ఈ రెండింటి విలువ మనకి ఎంత సమానం అంటే 8కి సమానం అవుతుంది. 8 ఇక్కడ ప్లస్ ఉందా ప్లస్ రాస్తాం. తర్వాత ఏం చెప్పిన తర్వాత మనం భాగారం తర్వాత ఇంటూ చేస్తాం మనం. కాబట్టి 4 అంగులు ఎంత చెప్పండి 12కి సమానం అవుతుంది. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యేది కాబట్టి +6కి సమానం కావడము జరిగింది. కాబట్టి తర్వాత సో 124 మైనస్ 8 + 12 + 6 ఎంత మొత్తము 26 కాబట్టి 26 అనమాట. మరి 124లో 26 పోతే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంతప్పుడు 98కి సమానం కావడము జరిగింది. కాబట్టి దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 98కి సమానం కావడము జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ 3x మైనస్ బ్రాకెట్ ఆఫ్ 2x - 5x - 3x మళ్ళీ బయట -x ఉంది ఇక్కడ. అయితే లోపల మొత్తం మీద మైనస్ బ్రాకెట్ ఉంది ఇక్కడ, దాన్ని సూక్ష్మీకరిద్దాం మనము. మరి 3x అలాగే రాసి చూడండి ఇక్కడ 3x తర్వాత మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఫస్ట్ మనకు 2x - 5x - 3x. ఫస్ట్ -5x - 3x కూడితే మనకి ఏమొస్తుంది -8x వస్తుంది.
-8x + 2x ఎంత అయిపోయింది -6x వస్తుంది. -6x మళ్ళీ పక్కన ఏముంది -x ఉంది ఇక్కడ కాబట్టి -x అనమాట. తర్వాత సో 3x తర్వాత మరి -6x - x ఎంత అయిపోయింది -7x అవుతుంది. సో ఈ మొత్తం విలువ -6x -x కలపాల రెండు కూడా -7xకి సమానం అవుతుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ మధ్య ప్లస్ అవుతుంది. సో 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7x ఎంత మొత్తము +7x అనమాట. కాబట్టి మొత్తం కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 10x అనమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంతా 10xకి సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే ఇక్కడ 3 × 5 - 6 - 2 బార్ ప్లస్ x - 3 + 2 బార్ ఇచ్చినాడు ఇక్కడ = 16 అయితే x విలువ ఎంత ఇక్కడ. మరి ఈ విధంగా బార్ ఉంటే ఏమంటారు దాన్ని వినీకులం అని అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి యాక్చువల్గా సో బోర్డ్ మాస్ అనే సూత్రంలో మనము ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ తీసుకుంటాము, కానీ దానికంటే ముందు కూడా మనము వి తీసుకుంటాం, అంటే వినీకులని ముందు తీసుకుంటాం అంటే అర్థమైంది ఇక్కడ. సో బ్రాకెట్ కంటే డివిజన్ కంటే మల్టిప్లికేషన్ కంటే ముందు కూడా మనము వినీకులను ఫస్ట్ సూక్ష్మీకరణ చేస్తాం మనం. కాబట్టి బార్ కింద విలువ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని సూక్ష్మీకరణ చేయాలి మనము. కాబట్టి మరి దీని కింద ఉన్నటువంటి విలువ మొత్తం ఎంత సమానం ఇక్కడ 6 - 20 4కి సమానం అవుతుంది. కాబట్టి ఈ మొత్తం 4 మరి 3 + 2 ఎంత 5కి సమానం అవుతుంది. ఇప్పుడు రాసే చూడండి ఇక్కడ 3 ఎంత అయిపోయింది 15 మైనస్ వీటి సూక్ష్మీకరిస్తే 6 - 4 ఎంత అయిపోయింది 6 - 2 ఎంత 4 కాబట్టి 4 రాస్తున్నా ప్లస్ తర్వాత బ్రాకెట్లో x -3 + 2 ఎంత 5కి సమానం కాబట్టి 5 ఈక్వల్ ఎంత సమానం ఇక్కడ 16కి సమానం అవుతుంది. మరి 15 - 4 ఎంత అయిపోయింది 15 - 4 11 వస్తుంది. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ x - 5 ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 16కి సమానం అవుతుంది. మరి x అలాగే ఉంటుంది ఇక్కడ 11 - 5 ఎంత అయిపోయింది +6 ఉంటుంది. +6 = 16కు సమానం అవుతుంది. మరి +6 అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి x కూడా ఎంతప్పుడు 16 - 6 అంటే 10కి సమానం కావడం జరిగింది. కాబట్టి x మనకి 10కి సమానం కావడము జరిగింది. ఇవి కొన్ని బిట్స్ చెప్పడం జరిగింది. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా సో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఆల్రెడీ మనకు ప్రీవియస్గా వచ్చినటువంటి టెట్ డేస్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. అందుకోసం మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.